నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాస్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక కన్యా రాశి వాళ్ళకి 15 రోజుల్లో ఏ విధంగా కనబడుతోంది, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే కనుక మీకు 2 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. 4వ స్థానంలో శుక్రుడు చాలా బాగున్నారు. 6వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన బాగున్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ మిశ్రమంగా కనబడుతున్నాయి. ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుంటే మీకు ముందుగా ఏంటి అంటే 3వ స్థానంలో బుధగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుంది. దీనివల్ల మీరు పనిచేసే చోట మీ యొక్క కెరీర్కి సంబంధించి, జాబ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి పనిచేసే చోట చిన్న చిన్న కలహాలు కానీ, తగాదాలు కానీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మీ కింద పనిచేసేటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చండి. 10th లార్డ్ అండి, లగ్న దశమాధిపతి బుధుడు అంటే. సో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడండి. కెరీర్లో ఇంకా ఎఫర్ట్స్ అనేటువంటివి పెట్టాలి. ఎందుకు అంటే మొన్న జరిగినటువంటి డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురు బలము అనేటువంటిది మీకు తగ్గింది ఆల్రెడీ. సో దశమంలోకి గురుడు వచ్చారు. దశమంలో గురుడు ధననాశనాన్ని కలగజేస్తారండి. అంటే ఉన్నటువంటి డబ్బుల్ని వాడుకోవడం తప్ప కొత్తగా ఎర్నింగ్స్ కానీ, ఇన్కమ్ కానీ కొంచెం తగ్గుతుంది. లేకపోతే జాబ్ నుంచి బయటకు వచ్చేద్దాం, నాకు నచ్చట్లేదు, సాటిస్ఫాక్షన్ లేదు అనిపించడం కానీ, జాబ్ కొత్తది మారదాం కానీ, కొత్తది ట్రై చేద్దాం అనేటువంటి ఆలోచనలు పుట్టడం కానీ ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. ఎస్పెషల్లీ 3వ స్థానంలో బుధుడు కూడా బాగాలేదు, 10th లార్డ్ కాబట్టి కెరీర్ మీద, బిజినెస్ మీద, మీరు చేసే పని మీద బాగా ఫోకస్ చేయాలి. బలంగా తెలివితేటలతోనూ బ్యాలెన్స్డ్గా నిర్ణయాలు తీసుకోవడం బాగా అలవాటు చేసుకోండి ఇక్కడి నుంచి. తర్వాత ఏంటి అంటే 4వ స్థానంలో రవి, కుజ, శుక్ర అనేటువంటి 3 గ్రహాలు కనబడుతున్నాయండి. దీనివల్ల ఏం జరుగుతుంది, 4వ స్థానంలో శుక్రుడు అనుకూలిస్తారు, 2nd లార్డ్. ఎంత లేదన్నా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బుధుడు అనేటువంటి ఆయన బాలేకపోయినా ఈ 2nd లార్డ్ అయినటువంటి శుక్రుడు బాగున్నారు కాబట్టి ఖచ్చితంగా డబ్బుకి మాత్రం లోటు ఉండదు, వస్తాయి. ఏదో ఒక విధంగా ఆ టైంకి శుక్రబలం ఉండడం వల్ల వస్తాయి. ఒక విమెన్ వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఈ మాసంలో కనబడతాయి అని చెప్పొచ్చండి. 2nd అండ్ 9th లార్డ్ కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక అదృష్టం పట్టడం కానీ, ఏదో ఆ టైంలో డబ్బులు రావడం కానీ, కొత్త కొత్తగా వస్తువులు కొనుక్కోవడం కానీ, వస్త్రాలు కొనుక్కోవడం కానీ, లేకపోతే కొత్త కొత్తవి ఏమైనా విందు వినోద కార్యక్రమాలు, కొత్త కొత్త బంధుమిత్రులతో కలయిక, ఫంక్షన్స్లో అటెండ్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇంకా మనం చూస్తే 4వ స్థానంలో రవి, కుజ ఇద్దరు కూడా బాగాలేదండి. అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ కుజుడు కనబడుతున్నారు. పనుల్లో ఆటంకాలైతే వాస్తవంగా కనబడతాయి. ఒక పక్క గురుబలం లేదు, ఒక పక్క బుధుడి యొక్క బలం లేదు. శుక్రుడు మిశ్రమంగా అనుకూలించిన రవి, కుజులు ఇద్దరు కూడా బాగాలేదు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ రోజు పని ఆ రోజున పూర్తి చేయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి కానీ, భూమికి సంబంధించి లేకపోతే ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కోర్టు సమస్యతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవ్రీవన్ అందరూ కూడా రవి అంటే గవర్నమెంట్ జాబ్స్ అండి, లేకపోతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా కొంచెం
వెనకడుగు వేసేటువంటి అవకాశం కనబడుతోంది. సో బలంగా ప్రయత్నం చేయండి. వచ్చేటువంటి మాసాల్లో మీకు రవి కుజులు ఇద్దరు కూడా అనుకూలిస్తారు కాబట్టి ఎక్కడా కూడా డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. శుక్రబలం బాగుంది కాబట్టి మీ తెలివితేటలతో క్రియేటివిటీతో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా విజయం చూసే అవకాశం అయితే కనబడుతుంది. అదొక్కటే మీకు ఒక టిప్ అండి. తర్వాత 7వ స్థానంలో శని అనేటువంటి ఆయన కనబడుతూ ఉన్నారు. 5th అండ్ 6th లార్డ్ శని 7th ఉన్నారు కాబట్టి శని అనేటువంటి ఆయన కూడా బాగాలేదు. దీనివల్ల మ్యారిటల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కన్యారాశి వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో, ఎందుకు విదేశాలు, మీనము అనేటువంటిది ద ఒరిజినల్ 12th అండి. విదేశాల్లో నివాసం ఉంటూ ఉన్నటువంటి వాళ్ళు, విదేశాలు వెళ్ళాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి ఆటంకాలు ఒడిదుడుకులు కనబడే అవకాశం ఉంటుంది. సో కన్యారాశి వాళ్ళు విదేశాల్లో ఎవరున్నా సరే మీ కెరీర్ పట్ల బాగా ఫోకస్ చేయాలి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. తర్వాత ఏంటి అంటే కుజుడు కూడా బాగాలేదు కాబట్టి తగాదాలు కానీ ఒక కలహాలు కానీ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు. బుధుడు కూడా అదే ఇండికేట్ చేస్తున్నారు. 12వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన కనబడుతున్నారండి. మానసికమైనటువంటి అశాంతి కనబడుతూ ఉంటుంది. సో కన్యారాశి వాళ్ళకి ఎప్పుడైనా సరే గణపతికి కన్యారాశి వాళ్ళకి ఒక ఇంటర్లింక్ కనబడుతుందండి. కన్యారాశి వాళ్ళు గణపతి యొక్క సాధన చేసినా ఆరాధన చేసినా వెంటనే సిద్ధిస్తుంది. జనరల్లీ కన్యారాశి వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వెరీ సాఫ్ట్ అండ్ డీసెంట్ పర్సనాలిటీస్ అండి. అంటే కంటి చూపుతో ఏం జరుగుతుందో చెప్పగలిగేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ఏంటి అంటే బిజినెస్లో బాగా రాణించేటువంటి వాళ్ళు. కూర్చున్నటువంటి వ్యక్తి పలు రకాలుగా డబ్బు సంపాదించే మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అనేటువంటిది ఉండే పొటెన్షియల్ వీళ్ళకి ఉంటుందన్నమాట. 10th లార్డ్ బుధుడు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో జనరల్లీ వీళ్ళకి డిస్టర్బెన్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఈవెన్ సప్తమంలో శని వల్ల మీకు కూడా అదే కనబడుతుంది. సో మ్యారిటల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో జాగ్రత్త పడండి. ఓవరాల్గా చెప్పాలి అంటే కన్యారాశి వాళ్ళకి మిశ్రమంగానే కనబడుతోంది. గత మాసంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. సో వాటిని ఇంకా పెంచుకుంటూ వెళ్లకుండా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ మీ యొక్క ఇష్టదైవాన్ని ఆరాధన ఎక్కువగా చేయండి. గణపతి యొక్క సాధన ఎక్కువగా చేయండి. అద్భుతంగా మీకు కనబడుతుంది. సో చూసారు కదండి మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చాట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చాట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.